కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తుందని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. రాజ్యసభకు మాదిగలను ఎంపిక చేయకపోవడం బాధాకరమని, కేవలం 9% రిజర్వేషన్స్ తో మాదిగలను వివక్షకి గురి చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తన సహజత్వాన్ని చాటుకుందని మరొకసారి నిరూపితమైంది అన్నారు. అలాగే కోదాడలో మాదిగ బిడ్డ అయిన కర్ల రాజేష్ లాకప్ డెత్ పై సీఎం మాట్లాడకపోవడం దారుణమని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ నుండి రాజ్యసభకు జరుగు ఎన్నికల్లో 2 గెలుచుకోవడానికి అవకాశం ఉన్న ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగలకు మొండి చేయి చూపెట్టారు. కాంగ్రెస్ సహజ నైజం దళితుల్లో మాదిగలకు ఎప్పుడు కూడా చిన్న చూపు చూస్తుంటారు. మాదిగలకు ఎప్పుడు కూడా న్యాయమైన ప్రాతినిధ్యం కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు. దళితుల్లో ఈరోజు 2 తెలంగాణ నుంచి రాజ్యసభ గెలుచుకునే అవకాశం ఉన్న సమయంలో కూడా మాదిగల తరఫున మేము అడిగింది 2 కోరలేదు, 1 మాత్రమే కోరారు. ఆ 1 కాంగ్రెస్ లో ఉండబడే మాదిగల కోసం కోరారు.